మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే ఐటీకి చావు దెబ్బ అన్నటువంటి పేరుతో ఒక ఐటెం రాసింది. ఇందులో రాష్ట్రంలో పురోగతి లేని ఐటీ రంగం, పెట్టుబడుల ఆకర్షణలో వెనుకబడిన వైకాపా సర్కార్, 5 ఏళ్లలో వచ్చింది అరకొర కంపెనీలే, మౌలిక సదుపాయాల కల్పనలో విఫలం అంటూ ఐటీకి సంబంధించి హైదరాబాదు, బెంగళూరు, చెన్నై, కోయంబత్తూరు, ముంబై, పూణే, ఢిల్లీ, నోయిడా తదితర నగరాలను కదా, అమెరికా, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా లాంటి దేశాలు ఐటీ నిపుణులు అత్యధికులు తెలుగు వాళ్ళే ఉన్నారు అన్నటువంటి కోణం. ఇక్కడే ప్రజల్ని అంటే సాధారణ ప్రజలకి తెలివి తక్కువ అని అనుకునేటువంటి మనస్తత్వం వీళ్ళది. రెండవది, చదువుకున్న వాళ్ళని కూడా మూర్ఖులుగా మార్చేటటువంటి తంత్రం వీళ్ళది. మొన్నటిదాకా 5 ఏళ్ళ అధికారంలో ఉంది ఎవరు? చంద్రబాబు గారే కదా. అంతకుముందు రాష్ట్రంలో టోటల్గా 14 ఏళ్ళ అధికారంలో ఉన్నది, కానీ టోటల్గా 20 ఏళ్ళ అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ కదా. ఎందుకని ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఐటీ పరిశ్రమలు రాలేదు? వైజాగ్ అయితేనే వస్తారు ఐటీ పరిశ్రమలు. బెజవాడలోనో, గుంటూరులోనో, మంగళగిరిలోనో పెడతానంటే రావట్లేదు. లోకేష్ పెట్టించారు కదా ఒక టవర్సు, రాజశేఖర రెడ్డి పెట్టించారు కదా ఒక టవర్సు. గన్నవరంలో రాజశేఖర రెడ్డి పెట్టిస్తే మంగళగిరి దగ్గర లోకేష్ పెట్టించారు. ఎందుకని రాలేదు? మైక్రోసాఫ్ట్లు లేకపోతే కనుక ఇన్ఫోసిస్లు ఇవన్నీ ఎందుకు రాలేదు? ఇప్పుడు జగన్ వచ్చాక మొన్ననే కదా ఇన్ఫోసిస్ స్టార్ట్ అయింది, అక్కడ యాక్సెంచర్ స్టార్ట్ అయినటువంటిది. అట్లాగే రకరకాలైనటువంటి ఇప్పుడిప్పుడే ఆరంభమవుతున్నాయి. గతంలో 5 ఏళ్లలో అయితే రాలేదు కదా. గత 5 ఏళ్లలో ఏమైనా వచ్చినాయా? ఫేస్బుక్లకి లైకులు కొట్టే కంపెనీలు, ట్విట్టర్లో షేర్లు చేసే కంపెనీలు, వాటిని ఐటీ కంపెనీల కింద చూపించిన నాటకం ప్రజలందరూ చూశారు కదా. ఏమైపోయినాయి ఆ కంపెనీలన్నీ? ఇప్పుడు వాటి మీదనే కదా జడ్జి శ్రవణ్ కుమార్ కేసేసింది. ఆ తర్వాత కేసు పక్కకి వెళ్ళిపోయింది. ఎంతకాలం నమ్మిస్తారు? ఎంతకాలం మోసం చేస్తారు? వస్తున్న కంపెనీలు రాలేదని, మొన్నటిదాకా రాకపోయినా సరే అద్భుతం, అప్పుడు 20 లక్షల కోట్లు వచ్చేసినట్టు. తర్వాత ఒక్క ఐటీ కంపెనీ రాకపోయినా ఆంధ్రప్రదేశ్ అద్భుతమైన అభివృద్ధి చెందినట్టు. ఇప్పుడు ఇన్ఫోసిస్ వచ్చినా రాలేదంటారు, అదానీ వచ్చినా రాలేదంటారు, లేకపోతే దోచిపెడుతున్నారంటారు, ఆ యాక్సెంచర్ వాళ్ళు వచ్చినా లేదంటారు. హెచ్ఎస్బీసీ వాడు ఎప్పుడో మూత పోసేసుకున్నటువంటి దాన్ని చూపెట్టేసేసి అదుగుదుగుదుగు వెళ్ళిపోయిందని చెప్తుంటారు. ఏంటి అంటే ప్రజలకి సాధారణంగా నిన్నటిది వాళ్ళే మర్చిపోతున్నాం ఇంట్లో ఇష్యూస్. కాబట్టి మర్చిపోయిన మెదడులోకి తమ విషయాన్ని చొప్పించేటువంటి ఒక తెలివైన ఎత్తుగడ ఇంకెంతకాలం అంటే భరించినంత కాలం. అదేదో ఇదివరకు ఉండేది కదా, ఎంతెంత దూరం అంటే కూచి దూరం అన్నట్టు, ఎంతెంత వార్తలంటే ఎంతకాలం అయినా సరే అనుభవించినంతకాలం అని. లేకపోతే సంక్రాంతి నాటికి సీట్ల సర్దుబాటు కొలిక్కి పవన్ కళ్యాణ్ నివాసానికి వెళ్ళిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు 2.5 గంటల పాటు విస్తృత చర్చ, ఉమ్మడి మేనిఫెస్టో పైన కసరత్తు, కలిసికట్టుగా బహిరంగ సభల నిర్వహణ. ఇది కీలకమైనటువంటి అంశం. సార్వత్రిక ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ జనసేన పొత్తు కసరత్తు కీలక దశకు చేరింది. సీట్ల సర్దుబాటుపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం సుదీర్ఘంగా చర్చించారు. మరో 2 సమావేశాల తర్వాత సంక్రాంతి నాటికి ఇది కొలిక్కి రానుంది. ఉమ్మడి మేనిఫెస్టో పైన ఇద్దరు నేతలు చర్చించారు. హైదరాబాద్ మాదాపూర్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి చంద్రబాబు ఆదివారం రాత్రి వెళ్ళారు. ఈ సందర్భంగా ఆయనకు పవన్ కళ్యాణ్, ఆయన భార్య వీళ్ళు స్వాగతం పలికారు. ఇది వీళ్ళు చెప్తున్నారు కాబట్టి ఇది నమ్మొచ్చు, ఎందుకంటే తెలుగుదేశం పార్టీ వెర్షనే ఉంటుంది కాబట్టి. సంక్రాంతికి ఫైనల్ చేస్తారు. ఎందుకు అర్జెంటుగా వెళ్ళారంటే, ఒకటి సెంటిమెంట్. గతంలో 2014 ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇంటికి వెళ్ళడం వల్ల 2014లో విజయం సాధ్యమైంది అన్నటువంటి ఒక సెంటిమెంట్. రెండోది వచ్చేటప్పటికి విశాఖపట్నంలో లోకేష్ పాదయాత్ర విరమణ సందర్భంగా జరిగే సభకి పవన్ కళ్యాణ్ రానన్నాడు, ఎందుకంటే ఈ సీట్లది ఏమీ తేల్చకపోవడం వల్ల. అందుకని ఆ సర్దుబాటు చేసేటటువంటి చర్య ఈ రెండుటి విషయంలో ఇందులో తప్పేం లేదు. సంక్రాంతికి అయిపోతుంది అన్నటువంటిది ఈనాడు చెప్పింది కాబట్టి నమ్మచ్చు కూడా. అందులో లేకపోతే మూడోసారి నేనే ప్రధాని, త్వరలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, నరేంద్ర మోడీ వ్యాఖ్యలు, సూరత్ డైమండ్స్ బోర్డ్స్ ప్రారంభం, వచ్చేడాది తాను 3వసారి ప్రధాని పదవి చేపడతానని, 5 ఏళ్ల కాలంలో భారత్ ప్రపంచంలోని 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పేర్కొన్నారు. ఆదివారం ఆయన గుజరాత్లోని సూరత్ నగరానికి సమీపంలోని కజోట్ గ్రామంలో ప్రపంచంలోని అతిపెద్దదైన అత్యాధునిక వజ్రాల వ్యాపార సూరత్ డైమండ్ బోర్స్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఎస్డీబీ నవీన భారత్ శక్తిగా సంకల్పానికి చిహ్నంగా నిలుస్తుందన్నారు. సూరత్లోని వజ్రాల పరిశ్రమ ప్రస్తుతం 8 లక్షల మందికి ఉపాధి కల్పిస్తుందని, ఈ నూతన భవన సముదాయం కారణంగా మరో 1,00,000 ఉద్యోగాలు లభిస్తాయని చెప్పారన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే అమరావతి కంటకులని ఓడిద్దాం అంటూ జగన్పై ప్రత్యక్ష యుద్ధానికి సిద్ధమవుదాం, వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నేతల పిలుపు, 4వ సంవత్సరానికి చేరిన రాజధాని ఉద్యమం, తుళ్లూరు దీక్షా శిబిరంలో నిరసనలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఖచ్చితంగా 4 సంవత్సరాలు జరిగినటువంటి ఉద్యమం, అది ఉద్యమం జరిగిందా జరగలేదా అన్నటువంటి జనానికి తెలుసు. రోజుకు ఒకసారి ఫోటో తీసేసుకుని వెళ్ళిపోవడం అది ఉద్యమం అవుతుందా అన్నటువంటి. ఖచ్చితంగా అమరావతి అన్నటువంటి దాన్నే నడపాలి అనుకుంటే ఆంధ్రప్రదేశ్ను ఒక 70-80 ఏళ్ల పాటు బెజవాడ, గుంటూరులో స్థాయిలో మాత్రమే చూసుకోవాల్సి ఉంటుంది అన్నది తెలిసినా సరే ఇక్కడ మా వాళ్ళ కోసం ఎంతకైనా సరే తెగిస్తామన్నటువంటి కోణంలో వార్తలే నడుస్తున్నాయి. అయిపోతే సర్వే రాళ్లే ప్రభుత్వానికి సమాధి రాళ్ళు అంటూ వైకాపా పాలనలో స్టిక్కర్లు, బొమ్మలకి ప్రాధాన్యం, జగన్కు మైదోమానియా సిండ్రోమ్, యువగళం పాదయాత్ర లోకేష్, పంచగ్రామాలు, ఎల్జీ పాలిమర్ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల నుంచి వినతలు,
రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టీ బీసీల భూములు కొట్టేసేందుకు జగన్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఆ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న ప్రభుత్వ దేవాలయాల భూములు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ సర్వేరాల మీద జగన్ బొమ్మ ఉంటుంది, వాటి మీదే అరాచక ప్రభుత్వానికి సమాధి కట్టాలంటూ లోకేష్ ఇచ్చినటువంటి పిలుపుని హైలైట్ చేశారు. యువగళమే జనగళమే అంటూ విజయవంతంగా లోకేష్ పాదయాత్ర నేడు విశాఖ జిల్లా అగనంపూడి వద్ద ముగింపు. 226 రోజులు 3132 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర. ఇది ఆయన వ్యక్తిగతంగా లోకేష్కి మంచిదే, బట్ రికార్డు పరంగా జగన్ రికార్డును బద్దలు కొడదాం అనుకున్నటువంటి లోకేష్ ఆ రికార్డును మధ్యలోనే వదిలేయడం అన్నటువంటిదే ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. లేకపోతే పార్లమెంట్ అలజడి తీవ్రమైన అంశం, దీనిపై కలహించుకోవడం తగదు. ప్రధాని మోడీ వ్యాఖ్యలు పార్లమెంట్లో భద్రతా వైఫల్యాన్ని తక్కువ అంచనా వేయడానికి వీలేదని, దీనిపై కలహించుకోవడం తగదని ప్రధాని మోడీ వ్యాఖ్యానించారు. ఘటనపై దర్యాప్తు సంస్థలు విచారణ జరుగుతున్నాయని, కఠిన చర్యలకు ఉపక్రమించాయని చెప్పారు. ఈ అంశంపై చర్చించాల్సిందని ఉభయ సభల్లో ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో పత్రిక ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. పార్లమెంట్లో భద్రతా వైఫల్యం చోటు చేసుకోవడం ఎంతో బాధించింది, దీన్ని తక్కువగా అంచనా వేయకూడదు, ఇట్లాంటి పునరావృతం కాకుండా మూలాల్లోకి వెళ్లి పరిష్కారం కనుగొనాలి. ప్రతిపక్షాలు దీనిపై అనవసర రాద్ధాంతం చేయడం మానుకోవాలి. ఘటనానంతరం స్పీకర్ ఓం బిర్లా విచారణకు ఆదేశించారు. దర్యాప్తుపై మాకు పూర్తి విశ్వాసం ఉంది, ఈ కుట్ర వెనక నిజాలు త్వరలోనే బయటపడతాయని ప్రధాని పేర్కొన్నారు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్ సీఎంలుగా కొత్త వారిని ఎంపిక చేయడంపై ప్రధాని మాట్లాడుతూ 3 రాష్ట్రాల సీఎంలు కొత్త వారని చాలా మంది భావిస్తున్నారు. నిజానికి వారు కొత్త వాళ్ళు ఏం కాదు, ఎంతో అనుభవం ఉంది. చాలా కాలంగా మీడియా దృష్టి కొన్ని కుటుంబాలపైనే ఉండిపోయింది, దీంతో కష్టపడి పనిచేసే వారి గురించి పెద్దగా ఎవరికీ తెలియదు, ఇలాంటివి ప్రతి రంగంలోనూ ఉంటాయని స్పష్టం చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు సుప్రీంకోర్టు ఆమోద ముద్ర వేసిందని, ప్రపంచంలో ఏ శక్తి దాన్ని తిరిగి తీసుకురాలేదని చెప్పారు. 2024 ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధిస్తామని చెప్పారు. తమను ప్రజలు ఎందుకు తిరస్కరిస్తున్నారు, ప్రతిపక్షాలు ఆత్మవిమర్శ చేసుకోవాలని సూచించారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇంకోవైపు చర్చ నుంచి ప్రధాని పారిపోతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ స్టేట్మెంట్ని కూడా హైలైట్ చేశారు. పోతే సాక్షి ఇక నుండి డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద 25 లక్షల వరకు ఉచిత వైద్యం, ఇప్పటికే క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎంత ఖర్చైనా పూర్తిగా ఉచితంగా చికిత్స అందిస్తున్న జగన్ ప్రభుత్వం ప్రతి ఇంటికి వెళ్లి ఆరోగ్యశ్రీపై మరింత అవగాహన కల్పిస్తూ కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేస్తున్నాం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆరోగ్యశ్రీలో చికిత్స తీసుకున్న రోగి పూర్తిగా కోలుకుని తిరిగి పనుల్లోకి వెళ్లే వరకు వాళ్ళ జీవనోపాధికి ఎలాంటి లోటు లేకుండా రోజుకు 225 రూపాయలు చొప్పున నెలకు 5,000, 2 నెలలు అయితే 10,000 రూపాయలు, అలా ఎన్ని రోజులైన డాక్టర్ల సూచన మేరకు ఆరోగ్యశ్రీ ఆసరా అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. పోతే సాక్షి ఓట్లు కేటుగాళ్లు అంటూ ఉనికి కోసం టీడీపీ సానుభూతి పరులతో బాబు బోగస్ వేషాలు, తెలంగాణలో నివాసం, ఓటు ఏపీలోనూ ఓటర్లుగా నమోదు. పోలింగ్ ముగిసిన మర్నాడే హైదరాబాద్లో టీడీపీ నేతల మేళ, సానుభూతి పరులతో శిబిరాలు, ఆన్లైన్లో భారీగా ఫామ్ 6 దరఖాస్తులు, ఏపీలోనూ ఓటర్లుగా నమోదుకు లక్షల సంఖ్యలో అప్లికేషన్లు. ప్రజాప్రాతినిధ్య చట్టం 1950 సెక్షన్ 17 ప్రకారం ఒక వ్యక్తికి ఒక ఓటే ఉండాలి, ఒకే వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఓట్లు కలిగి ఉండటం చట్ట ప్రకారం నేరం, ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడుతున్న టీడీపీ, బాబు చూపిన బాటలోని జనసేన, పవన్ సోదరుడు నాగేంద్రరావు, నాగబాబు కుటుంబీకులకు హైదరాబాద్లో ఓట్లు, వడ్డేశ్వరంలో ఉంటున్నామంటూ మళ్లీ ఓట్లకు దరఖాస్తు, హైదరాబాద్లో ఓట్లు 4.3 లక్షల మందికి ఏపీలోని ఓట్లు, వాటిని తొలగించాలని ప్రజా సంఘాల డిమాండ్ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే జనం జైత్ర యాత్ర అంటూ కర్నూలు, తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి, ఎన్టీఆర్ జిల్లా నందిగామలో సామాజిక సాధికార యాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు, అశేషంగా హాజరైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు, యువత బైక్ ర్యాలీలు, జై జగన్ నినాదాలతో మారుమోగిన సభా ప్రాంగణాలు, సీఎం జగన్ పాలనలో సాధించిన సామాజిక సాధికారతను చాటి చెప్పిన జనం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. అయితే ఏపీ విధానాలు నచ్చాయంటూ ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ద్వారా ప్రజలకు లబ్ధి, కేంద్ర హోంశాఖ పరిధిలోని అంతర్రాష్ట్ర మండలి ప్రశంసలు, వివిధ రాష్ట్రాలు గుడ్ ప్రాక్టీసెస్పై విడుదల చేసి నివేదికలు వెల్లడి, వన్ స్టాప్ సొల్యూషన్గా గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ, క్షేత్రస్థాయిలో సమర్థవంతమైన సేవలతో ప్రజలకు మేలు, సమగ్ర భూ సర్వే ద్వారా యజమానులకు ఖచ్చితమైన హక్కుపత్రాలు, ఫ్యామిలీ డాక్టర్ ద్వారా ప్రజల ముంగిటికి వైద్య సేవలు, అన్నదాతలను అన్ని విధాలా చేయిపట్టిన కొన్ని నడిపిస్తున్న ఆర్బీకేలు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే పోలిపల్లిలో కబ్జా గళం అంటూ టీడీపీ నాయకులు భూములు కొట్టేసిన గ్రామంలో లోకేష్ యోగళం ముగింపు సభ, విజయనగరం జిల్లా భోగాపురంలో మండలంలో నకిలీ పత్రాలతో ఖరీదైన భూములకు ఎసరు, పోర్జరీ పాస్ పుస్తకాలతో స్వాహా చేసి విక్రయాలు, ఆర్డీఓ నాటి చర్యలకు ఆదేశించిన అడ్డుపడ్డ ఎల్లో గ్యాంగ్, అక్రమాలకు నాటి ఓ జిల్లా పోలీసు అధికారి అండదండలంటూ ఉత్తరాంధ్రలో జాతీయ రహదారి అనుకున్న 100 కోట్ల విలువైన భూములవి. టీడీపీ నేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర ముగింపు సభ నిర్వహిస్తున్న విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి వద్ద ఉన్న ఈ ఖరీదైన భూములను ఆ పార్టీ నేతలు నకిలీ పత్రాలతో కొట్టేశారు. ఉమ్మడి రాష్ట్రంలో పోలిపల్లి కేంద్రంగా సాగించిన భూదందాలు ఇప్పుడు టీడీపీ నేత నారా లోకేష్ సభతో మరోసారి వెలుగులోకి వచ్చాయి. విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 27లో 45 ఎకరాలను ఆసామి తిరుమారెడ్డి ఆదినారాయణ 1973లో మృతి చెందారు. భీమునిపట్నం మండలం అమనాం ఆయన స్వగ్రామం. ఆ భూములు కాజేసిన తిరుమల రెడ్డి ఆదినారాయణ, అతడు కుమారుడు రమేష్ అనే వ్యక్తులను టీడీపీ నేతలకు బినామీలుగా వ్యవహరించే పులవర్తి సుబ్రహ్మణ్యం నకిలీ ధృవపత్రాలతో రంగంలోకి దించాడు. నకిలీ పత్రాలతో 5.01 ఎకరాలను శ్రీరామినేని శ్రీధర్కు, మిగతా 5 ఎకరాలను కోనేరు కరుణాకరావు 2000 విక్రయించారు. అనంతరం దీనిపై పూర్తిస్థాయి విచారణ జరిపిన ఆర్డీఓ నాగేశ్వరరావు పట్టాదారు పాస్ పుస్తకం, టైటిల్ డీడ్స్ బోగస్ అని తేల్చారు. తహసీల్దార్ ఆర్డీఓ సంతకాలను ఫోర్జరీ చేశారు నిర్దేశించి దీనిపై చర్యలు తీసుకోవాలి. 2005లోనే ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేసిన టీడీపీ నేతలు అడ్డుపడ్డారు. మరోవైపు జాతీయ రహదారి విస్తరణ సమయంలో
తిరుమారెడ్డి ఆదినారాయణకు చెందినటువంటి సుమారు 1.74 ఎకరాల భూమి పోయింది. దీనికి జాతీయ రహదారుల సంస్థ చెల్లించిన పరిహారాన్ని ఆయన వారసులకు తెలియకుండా టీడీపీ భోగాపురం మండల అధ్యక్షుడు కర్రోత్ సత్యనారాయణ కాజేసిన వైనాన్ని సాక్షి ఇప్పటికే బట్టబయలు చేసింది. విలువైన భూములు కాజేసేందుకు పులవర్తి సుబ్రహ్మణ్యం అనే బెనామీని తెరపైకి తెచ్చిన టీడీపీ నాయకులు తిరుమల రెడ్డి ఆదినారాయణ అనే పేరుతో బోగస్ గుర్తింపు కార్డును సృష్టించారు. అయితే ఇంటి పేరు తిరుమారెడ్డి బదులు తిరుమల రెడ్డి అని రాయడంతో పప్పులో కాలేశారు. పులవర్తి సుబ్రహ్మణ్యం సాక్షి సంతకంతో భోగాపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం 1/2/2000 తేదీన రిజిస్ట్రేషన్ చేశారు. పట్టాదారు పాస్ పుస్తకం లేకపోవడం సబ్ రిజిస్ట్రార్ దస్తావేజులు పెండింగ్లో పెట్టారు. దీంతో నకిలీ పాస్ పుస్తకం టైటిల్ డీడ్లను టీడీపీ నాయకులు సృష్టించారు. వాటిని సమర్పించడంతో 31/3/2000 సబ్ రిజిస్ట్రార్ డాక్యుమెంట్ను రిలీజ్ చేశారు. పట్టాదారు పుస్తకం టైటిల్ డీడ్స్పై అనుమానం కలగడంతో కొనుగోలుదారు అయిన శ్రీరామినేని శ్రీధర్, కోనేరు కరుణాకర్రావు ఆర్డీఓను ఆశ్రయించారు. దీన్ని పసిగట్టిన టీడీపీ నేతలు నాడు అధికారం అండతో విచారణ అడ్డుకుని కొనుగోలుదారుతో బేరసారాలకు దిగారు. శ్రీరామినేని శ్రీధర్ అప్పటి ఆనందపురం ఎంపీపీగా ఉన్న టీడీపీ నాయకుడు కోరాడు రాజబాబుకు విక్రయించినట్టుగా రిజిస్ట్రేషన్ చేశారు. ఆ తర్వాత పులవర్తి సుబ్రహ్మణ్యం బావ లక్ష్మణరావు పేరుతో బదలాయించారు. కోనేరు కరుణాకర్రావు నుంచి 4 ఎకరాలను సుబ్రహ్మణ్యం స్వయంగా తన పేరును మరో ఎకరం తన స్నేహితుల పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అలా చుట్టూ తిరిగి మొత్తం 10 ఎకరాల భూమి పులవర్తి సుబ్రహ్మణ్యం చేతిలో పడింది. 2004 ఎన్నికల్లో టీడీపీ ఓటమి అనంతరం పోలిపల్లి పరిధిలో సర్వే నెంబర్ 27లోని భూములకు సంబంధించి తిరుమల రెడ్డి ఆదినారాయణ పట్టాదారు పాస్ పుస్తకాలు టైటిల్ డీడ్స్పై విచారణ మొదలైంది. అవేవి భోగాపురం తహసీల్దార్ కార్యాలయం నుంచి జారీ కాలేదని గుర్తించారు. ఆర్డీఓ తహసీల్దార్ సంతకాలను ఫోర్జరీ చేయడంపై చర్యలకు ఆదేశించిన టీడీపీ నాయకులు అడ్డుపడ్డారు. కబ్జాపై ప్రశ్నించిన తిరుమారెడ్డి ఆదినారాయణ బంధువులు అమనాం రాబాడ గ్రామస్తులపై 2004 జనవరి 1 రౌడీ మొక్కలు మారణాయుధాలతో దాడికి పాల్పడ్డాయి. ఆ భూమి వద్దకు వచ్చిన వాళ్ళని దారుణమైన చిత్రహింసలకు గురి చేసిన వైనాన్ని స్థానికులు ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నారు. బాధితులు భోగాపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన ఫలితం దక్కలేదు. నెలల పాటు కిరాయి మొక్కలు మారణాయుధాలతో ఆ భూమిలో తిష్టవేసిన ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అప్పట్లో ఉత్తరాంధ్రలోని ఒక జిల్లాకు ఎస్పీగా పనిచేసిన ఓ పోలీసు అధికారి భార్యపేట 2.43 ఎకరాలు ఆయన బాంబర్తి పేరుతో 49 సెంట్ల భూమి 2017లో బదిలీ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. సదరు అధికారి ఉద్యోగ విరమణ అనంతరం టీడీపీకి చెందిన ముఖ్య నాయకుడికి సలహాదారుగా వ్యవహరించడం భూముల కబ్జాల పార్టీ నేతల ప్రమేయానికి నిదర్శనంగా నిలుస్తోందంటూ పెద్ద కథనాన్ని రాసుకొచ్చింది. ఇందులో మరి 2004 తర్వాత రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎందుకు దాన్ని పరిష్కరించలేకపోయారు, ఎందుకు వాళ్ళ భూమి వాళ్ళకి ఇప్పించలేకపోయారు అన్నటువంటిది ఇక్కడ డౌట్. కాబట్టి ఇందులో సగం నిజం సగం అబద్ధం ఉంటుంది అన్నటువంటిది అయితే స్పష్టం. అయితే సరుకు రవాణా సేవల్లో ఏపీ బేష్ అంటూ తీర ప్రాంత రాష్ట్రాల అచీవర్స్ జాబితాలో ఏపీ ఫస్ట్. లాజిస్టిక్ రంగంలో రాష్ట్ర ప్రభుత్వ కృషిని ప్రశంసించిన కేంద్ర వాణిజ్య శాఖ లీడ్స్ నివేదిక. రోడ్లు, రైల్వే, పోర్ట్ కనెక్టివిటీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వం లాజిస్టిక్ రంగానికి పారిశ్రామిక హోదాతో పాటు ప్రత్యేక పాలసీ అన్నటువంటి వార్తను రిలీజ్ చేశారు. వాస్తవంగా ఆ కాన్సెప్ట్ కేంద్ర ప్రభుత్వం అంది, దాన్ని ఆచరణలో పెడుతున్నది ఆంధ్ర ప్రభుత్వం. క్రెడిట్ అంతా ఆంధ్ర ప్రభుత్వానికి ఇస్తూ రాసుకొచ్చినటువంటి వార్త ఇది. ఇకపోతే సాయం చేస్తున్న గిట్టదా అంటూ కళ్ళెదుట కనిపించడం లేదా వాస్తవాలు. సీజన్ ముగిగుండానే కరువు మండలాల ప్రకటన. తుఫాను పంట నష్టం అంచనాల యంత్రాంగం నిమగ్నం. సంక్రాంతిలోగా ఇన్పుట్ సబ్సిడీ అందించేందుకు సన్నాహాలు. పంట నష్టం అంచనాలతో పని లేదు, కరువు వచ్చిన మన్నాడి సాయం అంది తీరాలి. తుఫాన్ తీవ్రత తగ్గకముందే పరిహారం ఇచ్చి తీరాలన్నట్టుగా ఎల్లో మీడియా ద్వారా. కరువు రావడం, తుఫాను వల్ల భారీ వర్షాలు కురవడం కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం అన్నట్టుగా ఉన్నాయి. రామోజీ రాతలు. విపత్తుల వేళ అప్రమత్తతో పాటు రైతన్నలు నష్టపోయిన ప్రతి ఎకరాకు, దెబ్బతిన్న ప్రతి గంటకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తూ దేశంలో ఆదర్శంగా నిలుస్తోందంటూ నిన్న ఈనాడు రాసుకొచ్చినటువంటి వార్త కౌంటర్ ఇచ్చారు. లేకపోతే ఆంధ్రజ్యోతి. యువగళం ప్రజాగళం అంటూ నేటితో ముగినున్న పాదయాత్ర 226 రోజులు, 3132 కిలోమీటర్ల కాలినడక, 70 సభలు, 155 ముఖాముఖి భేటీలు, 12 ప్రత్యేక కార్యక్రమాలు, 8 రచ్చబండలు, ప్రజల నుంచి 4353 వింత పత్రాలు తీసుకున్నారన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. లేకపోతే సీట్ల సర్దుబాటు ఎలా? హైదరాబాద్లో పవన్ బాబు చర్చలు. జనసేన నివాసానికి టీడీపీ అధినేత. 2014 తర్వాత ఇదే మొదటిసారి. ఎన్నికల సన్నద్ధత పొత్తుపై చర్చ. 2.5 గంటల మంతనాలు. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే ఆగని పోరు అంటూ అమరావతి ఉద్యమానికి 4 ఏళ్లు. ఏకైక రాజధాని అనాదంతో ఎలుగెత్తిన అన్నదాత. వైసీపీకి 3 రాజధానుల కుయుక్తులపై నిత్యపోరు. అవమానాలు ఎదురైన, వేధింపులు వెంబడించిన, దాడులు దౌర్జన్యాలతో బెదిరించిన, వెన్నుచూపని రైతన్న. ప్రతి మలుపులోనూ వాళ్లనే వరించిన న్యాయం అంటూ అమరావతి అజరామరం అన్నటువంటి వార్తని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే సారు దర్శనం దుర్లభం అంటూ దర్శనమే కరువు. తిరుమలలో మూలవిరాట్ దర్శనం సామాన్యులకు అంత సులభంగా లభించదు. గంటల తరబడి నిరీక్షించి అల్లంత దూరం నుంచి స్వామివారిని దర్శించుకు రావాల్సింది. ముఖ్యమంత్రి జగన్ దర్శనం అయితే సామాన్యులకు ఆ మాత్రం కూడా లభించింది. ఎందుకంటే ఆయన ప్రజలకు పూర్తిగా దూరం అయ్యారు. జిల్లాలకు వెళ్తే బ్యారికేడ్లు, పరదాల మాట. పర్యటనలకు తాడేపల్లి ప్యాలెస్లోకి అయితే ప్రజలకు నో ఎంట్రీ. పేదల పక్షపాతి జగన్ తీరిది. కనీసం మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలైనా నేరుగా జగన్ కలుస్తారనుకుంటే తప్పులో కాలేసినట్టు. గత 4.5 ఏళ్లలో సగం మంది ఎమ్మెల్యేలు ఒక్కసారి కూడా వ్యక్తిగతంగా ఆయన కలవలేకపోయారు. జిల్లా పర్యటనలు, పార్టీ వేదికలు, అసెంబ్లీ సమావేశాల సందర్భంగా దూరం నుంచి చూసి తరించాల్సిందే. ఎంపీలు అయితే చాలామంది నామినేషన్ వేశాక మళ్ళీ ఆయన నేరుగా కలిసే ఛాన్సే రాలేదు. ఇక చాలామంది మంత్రులకు ప్రత్యక్ష భాగ్యం అరుదు. 4.5 ఏళ్లలో జగన్తో 2-3 సార్లు నేరుగా సమావేశమైన నేతలు 10 నుంచి 15 మంది మాత్రమే ఉన్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే క్యాన్సర్ రోగులతో చెలగాటం అంటూ ప్యాకేజీల కోసం అవసరం లేని చికిత్సలు. రేడియోథెరపీల్లో ఏ ప్రొసీజర్ చేసినా 2.75 లక్షల ITRGT ప్రీఫీ ఆథరైజేషన్. కీమోథెరపీలో 60,000 కోసం కక్కుర్తి.
రోగులందరికీ బేవాసిజుమాబ్ ఇంజెక్షన్, అడ్డగోలుగా ఫ్రీ ఆథరైజేషన్ క్లెయిమ్స్ ఆమోదం, ఒప్పంద ఆసుపత్రులకు వెంటనే అనుమతులు, పక్కా ప్రణాళికతో కోట్ల ప్రజాదానానికి గండి, ఎమ్మెల్యే బంధువు కొందరు అధికారుల పాత్ర, కమిషన్లు ఇచ్చే ఆసుపత్రులకు కోట్లు దోచిపెట్టారు, క్లెయిమ్స్ స్కామ్లు, సంచలన విషయాలు ఆంధ్రజ్యోతి వెలుగులోకి తేవడంతో కలకలం అన్నటువంటి వార్తని మరొకటి హైలైట్ చేశారు. అయిపోతే జగన్మామ మా టీచర్ ఆయాల జీతాలు పెంచుంటూ ప్లకార్డులు ప్రదర్శించిన చిన్నారులు, రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగే నిరసన, రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేపట్టే నిరవధిక సమ్మెకు అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నకొత్తపల్లి మండలం చిన్నపల్లి అంగన్వాడీ కేంద్రం వద్ద ఆదివారం లబ్ధిదారులు సైతం నిరసన తెలిపారు. జగన్మామ మా టీచర్ ఆయాకు జీతాలు పెంచుంటూ చిన్నారులు ప్లకార్డులు ప్రదర్శించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే కొంచెం విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే, తెలిసినా కూడా దిక్కుమాలిన వార్తలు రాయడం అనేది వీళ్ళకే చెల్లింది. చిన్నపిల్లలకి ఆయాల జీతం, టీచర్ల జీతం గురించి తెలుస్తుందా? వాళ్ళు ప్లేకార్డులు పెట్టుకుంటారా? సెన్స్ ఉండాలి కదా రాసేటప్పుడు. వాళ్ళకి అక్కడ తిండి పెట్టిస్తుంది ప్రభుత్వం, వాళ్ళని మిస్యూజ్ చేసింది వీళ్ళు. వాస్తవంగా బాలల హక్కుల సంఘం దీని మీద కేసు పెట్టాల్సినటువంటి అంశం. పిల్లల్ని ఇట్లా రాజకీయాల కోసం వాడుకుంటున్నారు, కానీ దాన్ని అదేదో అద్భుతం జరిగిపోయినట్టు రాయడం అన్నది వీళ్ళకే చెల్లింది. ఇదే కనుక వైసీపీ చేస్తుంటే కనుక అడ్డదిడ్డంగా రాసుకొచ్చుండేవాళ్ళు. ఇది వీళ్ళ బుద్ధి కాబట్టి వాళ్ళని గురించి మనం పెద్దగా మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.